నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019లో వైసీపీని అందలనం ఎక్కించిన ప్రజలే 2024 వచ్చేసరికి 11కు పరిమితం చేశారు. మరి 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీ ప్రజలు ఎందుకు 11కే పరిమితం చేశారు అని చెప్పి సమీక్షించుకుందా అంటే మరి అందరికీ ఆన్సర్ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు వేసవి సెలవులు తీసుకుంటున్న వైసీపీ అంటూ పలు వార్తలు వస్తున్నాయి. వైసీపీ వేసవి సెలవులు తీసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించింది వైసీపీ. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో 11కే పరిమితమైంది. మరి 11 వచ్చిన తర్వాత వైసీపీ ఎప్పుడైనా సరే మేము ఎందుకు 11కే పరిమితం అయ్యామని పరీక్షించుకుందా? ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వేసవి ఎండలు మండుతున్నాయి. సో వేసవి సెలవులు తీసుకుంటున్నారు వైసీపీ నేతలందరూ కూడా అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. ఏంటి ఈ వేసవి సెలవులు ఏంటి, వైసీపీ సంగతి ఏంటి, మీరేమంటారు? ఇప్పుడు జగన్ అంటే నాకు వాస్తవంగా ఎంతో అభిమానం. అంటే కొందరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారితో నేను పోల్చుకొని చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. నేను చిన్నప్పుడు అంటే ఒక 3వ తరగతో 4వ తరగతో ఇంగ్లీష్ మీడియం నా అతి భరించలేకనో అతి తెలివితేటలు భరించలేకనో చిన్నప్పటి నుంచి హాస్టల్ వేశారు నన్ను. ఆదివారం అయిపోతుంది, ఇంటికాడ పిల్లోడు కదా ఏదైనా తింటాడు అని చెప్పి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి తినిపించి ఇంటికాడ ఉంటాం. నేనేం చేస్తా వచ్చాను, సోమవారం రోజు మనకు టైం తెలీదు, అంటే ఇంక నిద్ర లేయాలా స్కూల్కి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. ఆ టైంలో మూలుగుతా వచ్చిన నాకు జ్వరం అయిపోయినట్టు తలనొప్పి అయినట్టు, అంటే పర్పస్ ఏంది, స్కూల్కు పోకూడదు అనేది పర్పస్. దట్స్ ద ప్రైమరీ పర్పస్. ఇదే కోల జగన్మోహన్ రెడ్డి అంటే నాకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లే, చదువుకోవడం ఇష్టం అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఆ విధంగా ఉండేది. ఉన్నట్టు చెప్పుకుంటున్నానండి. అదే కోల జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నానంటే, చేయడానికి ఏ పని లేదు. ఆయన చేయాలనుకున్న పనులన్నీ టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అసలు కూటమి ప్రభుత్వానికి టైం సెన్స్తో కూడా, అంటే వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తూనో గౌరవిస్తూనో అభిమానిస్తూనో సాక్షాత్ దేవుడు కూడా దీవించి వీళ్ళకు మంచి మంచి తెలివితేటలు ఇచ్చి వీళ్ళకు బ్యాక్ ఎండ్లో ఉన్నట్లే అనిపిస్తుంది నాకు వాస్తవంగా. వీళ్ళ ఏ గవర్నెన్స్ అయితే ఫాలో చేస్తున్నారో, అంటే విత్ ఇన్ టైమింగ్ ప్రకారం అండి, అంటే అందరికీ అన్ని పనులు చేయడం సాక్షాత్ ఆ ఈశ్వరుడు కూడా అవని పని. సో బాబు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి సమయంని కుదిస్తూ ఏం చేశారంటే దేవుడే హెల్ప్ చేశాడు అనుకుంటున్నాను. వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, ఇది శక్తి యాప్ ఆడబిడ్డలకు సంబంధించి 10-12 నిమిషాల్లోపు పోలీసు వారు అక్కడికి ఘటన జరిగిన కాడుకో, ఇబ్బంది పడే మహిళల కాడుకో, బాలికల దగ్గరికో చేరిపోతున్నారు. అంటే మన రాష్ట్రంలో గవర్నెన్స్ ఆ రేంజ్లో ఫాలో అవుతుంది. మీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఆ మధ్య గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిపోయినాడు, ఏదో హంగామా చేద్దాం ప్రయత్నం చేశాడు. ఆయన వచ్చినాడు అన్న జగనన్న వచ్చాడని జగనన్ని దేవుడిగా భావించే వాళ్ళు ఏం చేశారు, 8 నుంచి 12 బస్తాల మూటలు ఎత్తుకోమినారు. ఏది మిర్చి ఒక బస్తాలు. దాన్ని కూడా నెగిటివ్ పోర్ట్రేట్ కానివ్వకుండా వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాం వచ్చాను. వాస్తవంగా ఆయనకు తెలుసు కదండి, ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉందని తెలిసి కూడా ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి, వ్యవస్థలపైన గౌరవం ఉండాల్సిన వ్యక్తి, ఇవన్నీ దాటేసి ఆయన చేసిన వాతావరణం, ఆయన విషపూరిత వాతావరణం, ఆ రోజే శాంపుల్ ఎగ్జాంపుల్ మరో రకాన 4,200 నుంచి 4,700 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టుకొని గత ప్రభుత్వంలోటి ఈ ప్రభుత్వం ఏదో అప్పులు చేసినట్టు ఆపాదించి, వాస్తవం ఒక ఫీజు రియంబర్స్మెంట్ విషయం చూస్తే 1000 కోట్లు మించి కాదు. ఒక సంవత్సరానికి ఒక గవర్నమెంట్ పిల్లలను ఆ యొక్క చదువుల కోసం ఆదుకోవాలనుకుంటే 4,200 కోట్లు ఏ రకాన్ని బాకీ చేస్తారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం? అది కూడా లేదు. వీళ్ళకు పని ఏమి ఉండదు, ఏమి చేయాలో తెలియక కుడితిలో పడిన ఎల్లక మాత్రం ఒక డైలమా, ఒక తెలియని ఒక సంఘర్షణ, మానసిక వేదన, ఈ వేదన గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఫీజు పోరు అని ఒక తెలియని ఒక హాలోజినేషన్లకి, ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. తీసుకొని వచ్చి ఫీజు పోరు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టినారు. ఆ రోజున జనం రోడ్లపైకి వస్తారు. సో అంతో ఇంత జనం చూపించుకుందామని చెప్పి అక్కడ కూడా ఫెయిల్యూరే వాస్తవంగా. అక్కడ ఆయన ఫీజు పోరు కార్యక్రమం పెట్టడం వల్ల రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా అందరూ అంటే 12 లక్షల మంది మేర అవరేజ్గా చదువుతూ ఉంటారు పిల్లవాళ్ళు. ఆ పిల్లవాళ్ళ తల్లిదండ్రులు చూడరా, అసలు మా పిల్లవాళ్ళకి ఫీజులు కట్టలేకున్నామే, ఏంది గవర్నమెంట్ ఇస్తుందా లేదన్న ఆలోచన చేసి చూడరా. ఈ తప్పు అంతా ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది. అంటే నేను తప్పు చేస్తున్నాను అని రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పకనే చెప్తానే ఉన్నాడు. ఇంకా ఈయన ఏదైనా ప్రజల్లోకి వచ్చి ప్రశ్నించడానికి అదంతా ఏమీ లేదు. ఈయన ఏం చేస్తున్నాడు, కరెక్ట్గా బేస్తవారం రోజు అంటే గురువారం రోజు పోయి బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు. తిరిగి సోమవారం రోజు పొద్దున్నే వస్తున్నాడు. కానీ ఆయన 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఏ రోజు ఇటువంటి సెలవులు లేవు. తాడేపల్లి దాటి రావాలంటే అవ్వని పని. పబ్జీ ఆడటము మహా అంటే ఒకవేళ అక్కడ సంబంధిత పోలీసు అధికారులు లేకుండా ఉంటే ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటాడని చెప్పి ఆ రోజు కూడా పాలన గాలి వదిలేశాడు.
ఈ రోజును ఏమవుతుందంటే ఒక పక్క అంబటి రాంబాబు ఆయన అరెస్ట్ అనే మాట ఇంకా నేను ఆడ వార్తల్లో చూడాల అవుతాడని నేను అయితే నమ్ముతున్నా. అంటే పాత చింతకాయ పచ్చడాలు అంటే రోజు చెప్తానే ఉన్నాం, అంటే జరిగింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఒక పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ కావచ్చు, దయదలిచి మన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సంబంధిత పోలీసు అధికారులు సాక్షాత్ జడ్జి కూడా పోసాని కృష్ణమూర్తిని వదిలేయండి బా, ఆయన 60 ఏళ్ళు జరిపింది బా అంటే వదిలేశారు. లేకుంటే ఆయన పైన ఇంకొక 7-8 కేసులు పడాల్సింది. సో మానవ దృక్పథంతో వదిలేశారు ఆయన్ని. ఈయన బయటికి రాలా. ఎవరు కొడాలి నాని ఫ్రెండ్, కొడాలి నాని సంగతి ఏమైందో కూడా తెలియదు, అంటే వాళ్ళ నేను వంశీ బయటికి రాలేదు. ఈ విధంగా ఒక్కొక్కరిపైన కేసులు పడుతూ వస్తుంది. విడుదల రజనీ పైన బీసీని మహిళని అంటుంది. ఆ రోజున బీసీ స్టోన్ క్రషర్ని టార్చర్ పెట్టినప్పుడు లేదా. సో ప్రతి ఒక్కరు అరెస్టులోకి వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మద్యం కుంభకోణం వచ్చిన తర్వాత నేను ఏదైతే చెప్పినానో స్కూల్కి పోవాలంటే భయం అని, మన రాష్ట్రంలో తిరగాలంటే భయంగా ఉంది. ఆయనకి ఏమనిపిస్తుంది, ప్రతి ఒక్కరిని చూసి అందరూ నా మాదిరినే ఉంటారేమో అనుకొని శుక్రవారం రోజు అరెస్ట్ చేసేసి శనివారం ఆదివారం ఆయన అప్పట్లో త్రిపులార్ గారి విషయం కావచ్చు, ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో ఆయన ఘర్షణ మీడియా ఆయన ఉంటాడండి ఒక ఆయన కూడా అర్ధరాత్రి వచ్చి కాళ్ళు విరగొట్టి మరి పోయి మళ్ళీ వీళ్ళు ఏమన్నా బెయిల్ తీసుకుంటారేమో స్టేషనరీ బెయిల్స్ అని చెప్పి శనివారం రోజు ఆదివారం రోజు జైల్లో వేయడం, ఆ వాతావరణంలోకి తీసుకెళ్ళినాడు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ డిఫెన్సివ్ నేచర్ లేకపోయి 2 రోజులు జైల్లో పెట్టేశారని చెప్పి ప్రతి గురువారం ఇక్కడి నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్ పోవడం, తిరిగి సోమవారం నాడు, ఈ 4 రోజుల్లో ఏమవుతుందో ఇంకా దేవుడికే తెలియాలి అది ఏమవుతుందని. మరి మొత్తానికి ఇప్పుడు వైసీపీ అసలు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అని కూడా పలు వార్తలు వస్తున్నాయని, మరి నిజంగా వార్తలేదు అక్షర సత్యం కదండి ఇది. అసలు రాష్ట్రంలో ఎక్కడైనా మొబిలైజేషన్ ఉండాలా, ఒక పార్టీ ప్రజల్లో ఉండాలి అంటే మొబిలైజేషన్ ఉండాలా. నువ్వు ఏ ప్రాంతమైనా చెప్పండి, నేను కావాలంటే రేపు నేను డేటా తీసి చూపిస్తాను. గతంలో వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళలో దాదాపు 30% తట్టాబుట్టా సర్దుకొని మరి ఈ యొక్క జనసేనకి వెళ్ళిపోయినారు, టీడీపీకి వెళ్ళిపోయినారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ అని పెట్టాడో దాదాపు 1 కోటి పై చిలుకు మంది సభ్యత నమోదు చేసుకున్నారంటే ఇంకేమన్నది వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అసలు నేను ఏమంటారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి కొంచెం వాదన వినిపిస్తున్నారు. మరి ఆ మధ్యలో మధ్యలోకి వచ్చిన ఆయన జగన్ 2.0 ఈసారి ప్రజల కోసం కాదు కార్యకర్తల కోసం అంటున్నారు కదా, మీరమ్మ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏది నమ్మాలంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నర్లేని ట్యాంక్స్ చెప్పాలా, సాష్టాంగ నమస్కారం చెప్పాలి ఈ విషయానికి. ఎందుకంటే బాబు గారి చేతల్లో కూడా లేదు వాస్తవంగా, ఏది ఆయన అసెంబ్లీకి వచ్చేది రాంది, ఏది ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేనిది. సో బాబు గారు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పినారో అది జగన్మోహన్ రెడ్డికి భారీ ప్లస్ అయిపోయింది. ఆయన ఇక్కడ కన్నా అసెంబ్లీలో కన్నా వస్తే ఆయన చేసిన తప్పులని ఇక్కడికి వేస్తారు ఇక్కడ. సో ఆయన ఈ రకాన సేఫ్ అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టు కుర్తులో పడిన ఇళ్ళక మాదిరి ఎందుకు తయారైందంటే, ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు బేఖాతరు చేస్తూ ఏం చేశారు, ఓడిపోయి దొంగతనంగా పోయి సంతకాలు పెట్టుకొని వచ్చారు. మాది ఏడనైనా ఎమ్మెల్యే సభ్యత్వం ఏడబోతుందో అని చెప్పి. ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కనీసం ఆసక్తి కూడా లేదంటే ఇంక వైసీపీ పార్టీ అన్నది జగన్మోహన్ రెడ్డినే ఒక వైసీపీ పార్టీ అనుకుందామండి. ఫర్ కంపెనీలలో ఒక కంపెనీని, ఒక మనిషిని ఒక తీవ్రమైన విపత్తు కాలం వచ్చినప్పుడు ఆ తెర తీసేసినప్పుడు ఇద్దరు ఒక మనిషిగానే ఉంటారు. సో వైసీపీ అయినా జగన్ అనే ఒకరే, ఇద్దరు లీవ్లో ఉన్నారు. లేకుండా అంటే ఆ 8 మందిని ఈరోజు సస్పెండ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రశాంతంగా లీవ్లో ఉన్నాడు. జరిగే అనుకుంటానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీని ముందుకు తీసుకెళ్లాలి అంటే ఈ 8 మందిని సస్పెండ్ చేసిన తర్వాతే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అశోక్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.